హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మనం మార్కెట్‌కి, ఎకనామిక్‌కి మరియు గ్లోబల్ డెవలప్‌మెంట్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. ప్రతి పాయింట్‌ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రంప్ నేతాయు గజా ప్లాన్. బెంజమిన్ నేతాయు డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేసిన గజా ప్లాన్‌పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి, ఇంకా కఠినమైన టర్మ్స్ అవసరమని చెప్పినట్లు ఈ అప్డేట్ చెబుతోంది. ఇది మిడిల్ ఈస్ట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్పై ఇంపాక్ట్ చూపించే ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇన్వెస్టర్ ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ మరియు గ్లోబల్ మార్కెట్స్పై ఇలాంటి డెవలప్మెంట్స్ని క్లోజ్గా వాచ్ చేయాలి. ట్రంప్ ఇరాన్ వార్ అండ్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ వార్కు సంబంధించిన రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ న్యూక్లియర్ డీల్ లేకుండా కూడా ఇరాన్ వార్ని ఏం చేయడానికి రెడీగా ఉన్నారా అనే డిస్కషన్ జరిగింది. ఇరాన్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, షిప్పింగ్ మరియు గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ పై ఇంపాక్ట్ రావచ్చు. కాబట్టి ట్రేడర్స్ ఈ జియోపొలిటికల్ డెవలప్మెంట్స్ని ఇగ్నోర్ చేయకూడదు. యుఎస్ ఇరాన్ సెమీ నెగోషియేషన్. ట్రంప్ వాషింగ్టన్ ఇరాన్తో కంప్లీట్ నెగోషియేషన్ కాకుండా సెమీ నెగోషియేటింగ్ పొజిషన్లో ఉందని చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇరాన్ సైడ్ నుంచి కూడా డైరెక్ట్ నెగోషియేషన్స్ లేవు. ఇంటర్మీడియటరీ ద్వారా మెసేజెస్ ఎక్స్చేంజ్ చేస్తున్నట్లు అప్డేట్లో ఉంది. ఓవరాల్గా చూస్తే టెన్షన్స్ మధ్య డిప్లొమాటిక్ ఛానల్స్ మాత్రం కంప్లీట్లీ క్లోజ్ కాలేదని అర్థమవుతుంది. బ్లూ క్లౌడ్ స్పేస్ ఎక్స్ డీల్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్కు ఇంట్రెస్టింగ్ న్యూస్. బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ తన యుఎస్ సబ్సిడరీ ద్వారా స్పేస్ ఎక్స్ ఇంటర్నేషనల్తో $150 మిలియన్ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ సైన్ చేసినట్లు ప్రెస్ రిలీజ్లో మెన్షన్ చేసింది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, టెలికమ్యూనికేషన్ మరియు డేటా సెంటర్ సొల్యూషన్లో ఈ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో ఇండియన్ కంపెనీస్ గ్లోబల్ ఆపర్చునిటీస్ కోసం ఎక్స్పాండ్ అవుతున్నాయి అని ఈ డెవలప్మెంట్ హైలైట్ చేస్తుంది. యుఎస్ వార్షిప్స్ మిడిల్ ఈస్ట్. యుఎస్ సెంట్రల్ కమాండ్ మిడిల్ ఈస్ట్ రీజన్లో 20కి పైగా వార్షిప్స్ డిప్లాయ్ చేసిందని ఈ అప్డేట్ చెప్తుంది. ఇరాన్ చుట్టూ మ్యారిటైమ్ టెన్షన్స్ కంటిన్యూ అవుతున్న బ్యాక్గ్రౌండ్లో ఈ డెవలప్మెంట్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ క్రూడ్ ఆయిల్ సప్లై మరియు షిప్పింగ్ రూట్స్పై అన్సర్టైనిటీ పెంచగలదు. కాబట్టి ఎనర్జీ స్టాక్స్ మరియు ఆయిల్ ప్రైజెస్ పై ట్రేడర్స్ ఒక ఐ ఉంచాలి. ట్రంప్ ఇరాన్ సిచ్యువేషన్. ట్రంప్ ఇరాన్ గురించి మాట్లాడుతూ యుఎస్ లోకీగా సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తుందని, ఇరాన్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని చెప్పినట్లు అప్డేట్ ఉంది. యుఎస్ ఇరాన్ రిలేషన్స్లో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. టెన్షన్స్ తగ్గితే మార్కెట్స్కి పాజిటివ్ సెంటిమెంట్ రావచ్చు. టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ మరియు సేఫ్ హ్యావెన్ అసెట్స్ పై ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ప్రకారం ప్రజెంట్ స్టేజ్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ట్రావెల్ చేసే షిప్స్ పై ఫీజ్ ఇంపోజ్ చేయడం టార్గెట్ కాదని చెప్పారు. ఒమన్తో ట్రాన్సిట్ మ్యాప్ పై అగ్రిమెంట్ కూడా ఉందని, మ్యారిటైమ్ సర్వీస్కు సంబంధించిన ఫీజు మాత్రం డీల్లో ఉన్నాయని అప్డేట్ చెప్తోంది. హార్మోజ్ గ్లోబల్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్కు చాలా ఇంపార్టెంట్ రూట్ కాబట్టి ఈ డెవలప్మెంట్ ఎనర్జీ మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఇండియా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్. క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ గ్రోత్ ఇయర్ 11% ఉందని, ఫినాన్షియల్ ఇయర్ 27 ప్రొడక్షన్ గైడెన్స్ ట్రాక్లో ఉందని కంపెనీ మేనేజ్మెంట్ చెప్పినట్లు అప్డేట్లో ఉంది. దులియాజన్ నుమాలిగర్ గ్యాస్ పైప్లైన్, అండమాన్ ఎక్స్ప్లోరేషన్ మరియు మహానంది కేజీ బేసిన్లో డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎనర్జీ సెక్టార్లో ప్రొడక్షన్ గ్రోత్ మరియు ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ పెరిగితే కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్కు పాజిటివ్ సిగ్నల్గా మార్కెట్ చూడొచ్చు. ఇండియా యుఎస్ ఎఫ్సిఆర్ఏ బిల్ క్లారిఫికేషన్. ఇండియా యుఎస్ అంబాసిడర్ వినయ్ మోహన్ క్వాత్రా ప్రపోజ్డ్ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 పై ఉన్న కొన్ని మైత్స్ మరియు మిస్అండర్స్టాండింగ్స్ని క్లారిఫై చేశారు. ఫారిన్ ఫండింగ్ రూల్స్, ట్రాన్స్పరెన్సీ మరియు గవర్నెన్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లు అప్డేట్ చెప్తోంది. ఇన్వెస్టర్స్ పర్స్పెక్టివ్లో రెగ్యులేటరీ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ డెవలప్మెంట్స్ని క్లోజ్లీ అబ్జర్వ్ చేయాలి. కెనడా ఇండియన్ నేషనల్ డిపోర్టేషన్. 2026 ఫస్ట్ 6 monthsలో కెనడా నుంచి 3,323 ఇండియన్ నేషనల్ డిపోర్ట్స్ అయ్యారని అఫీషియల్ డేటా బేస్డ్ రిపోర్ట్స్ చెప్తుంది. ఈ నెంబర్ పాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఇమిగ్రేషన్ రూల్స్, స్టూడెంట్ పాలసీస్ మరియు ఫారిన్ ఎంప్లాయ్మెంట్స్ కండిషన్స్ పై ఇండియా కెనడా రిలేషన్స్లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఇంపార్టెంట్గా మారుతున్నాయి. ఎంఎండిఆర్ అమెండ్మెంట్ బిల్ 2026. ఎంఎండిఆర్ అమెండ్మెంట్ బిల్ 2026 లోక్సభలో టేబుల్ చేయడానికి రెడీగా ఉందని అప్డేట్లో ఉంది. బిల్లో స్టేట్స్ మైనింగ్ పై ట్యాక్సెస్ లెవీ చేసి పవర్స్ని లిమిట్ చేయడం, పెండింగ్ ట్యాక్స్ డిమాండ్స్ పై చేంజెస్ మరియు 2024 సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ బేస్డ్ అమెండ్మెంట్స్ లాంటి పాయింట్స్ ఉన్నాయి. మైనింగ్ కంపెనీస్ మరియు పిఎస్యు స్టాక్స్ పై ఈ పాలసీ చేంజెస్ ఇంపాక్ట్ ఉండొచ్చు. కాబట్టి మైనింగ్ సెక్టార్ ఇన్వెస్టర్స్ ఈ డెవలప్మెంట్ని వాచ్ చేయాలి. పిఎస్బి మంథన్. గవర్నమెంట్ ఆగస్ట్ 17 మరియు 18 డేట్స్లో 2-day పిఎస్బి మంథన్ కండక్ట్ చేయనుందని
అప్డేట్లో ఉంది. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ చీఫ్తో మీటింగ్ కండక్ట్ చేయనున్నారు. ఫారిన్ క్యాపిటల్ అట్రాక్ట్ చేయడం, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రెంథెన్ చేయడం, డిపాజిట్స్ మొబలైజ్ చేయడం మరియు ఎంఎస్ఎంఈ క్రెడిట్ ఫ్లో ఇంప్రూవ్ చేయడం మెయిన్ ఫోకస్ ఏరియాగా ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ ఇన్వెస్టర్స్కి ఇది ఇంపార్టెంట్ పాలసీ డెవలప్మెంట్. ఎన్ఎల్సి ఇండియా షేర్ ప్రైస్ ప్రెజర్. జూన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ షార్ప్గా తగ్గడం వల్ల స్టాక్ ఎర్లీ ట్రేడ్లో ప్రెజర్ ఫేస్ చేసిందని అప్డేట్ చెబుతోంది. స్టాక్ ప్రైస్లో సిగ్నిఫికెంట్ డిక్లైన్ కనిపించింది. క్వార్టర్లీ రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు ప్రాఫిట్ గ్రోత్ మార్జిన్స్, ప్రొడక్షన్ మరియు ఫ్యూచర్ గైడెన్స్ని కలిపి చూడాలి. ఒక సింగిల్ డే ఫాల్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఫైనల్ మార్కెట్ టేక్అవే చూసినట్లయితే మన 14 అండ్ ఫైనల్ టేక్అవే క్వార్టర్లీ రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు ప్రాఫిట్ గ్రోత్ మార్జిన్స్, ప్రొడక్షన్ మరియు ఫ్యూచర్ గైడెన్స్ని కలిపి చూడాలి. ఒక సింగిల్ డే ఫాల్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఫైనల్ మార్కెట్ టేక్అవే. ఈరోజు అప్డేట్స్లో జియోపొలిటికల్ టెన్షన్స్తో పాటు ఇండియన్ ఎకనామీ మరియు స్టాక్లు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. యుఎస్ ఇరాన్ టెన్షన్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, క్రూడ్ ఆయిల్ ఇండియా, మైనింగ్ రిఫార్మ్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఎఫ్సిఆర్ఏ చేంజెస్ మరియు కార్పొరేట్ డెవలప్మెంట్స్ అన్ని మార్కెట్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. కాబట్టి ట్రేడర్స్ న్యూస్ని ఫాలో చేయడంతో పాటు ప్రైస్ యాక్షన్, వాల్యూమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవే. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.